మొదటిసారి విదేశాల్లో ఐపీఎల్ వేలం ప్రారంభమైంది. దుబాయ్లోని కోకాకోలా ఎరీనాలో 2024 మినీ వేలం ప్రారంభమైంది. వేలంలో మొదటి ప్లేయర్ రోమన్ పావెల్ ను భారీ ధరతో రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. రోమన్ పావెల్ కోసం రాజస్థాన్ రాయల్స్ అలాగే కోల్కతా నైట్ రైడర్స్ పోటీ పడ్డాయి. చివరికి 7,40,00,000కి రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. అలాగే ఇంతకు ముందు సన్ రైజర్స్ కు ఉన్న హ్యారీ బ్రూక్ ను ఢిల్లీ 4 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక అందరి అంచనాలకు తగ్గట్లుగా ట్రావిస్ హెడ్ భారీ ధరకు పలుకుతాడనుకుంటే కేవలం 6,08,00,000కి సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. అతని కోసం చెన్నై సూపర్ కింగ్స్ అలాగే హైదరాబాద్ పంచేజ్ మధ్య గట్టి పోటీ నెలకొంది. చివరికి సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం 6,80,00,000కి కొనుగోలు చేసింది. అలాగే ప్యాట్ కమిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ 20,50,00,000కు కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో ఇదే హైయెస్ట్ ప్రైస్. ఇకపోతే రీలో రోషో ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ముందుకు రాలేదు. దాంతో అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. అలాగే స్టీవ్ స్మిత్ కూడా అతని కోసం ఎవరు కూడా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా లేరు. అందుకు అన్సోల్డ్ గా మిగిలిపోయాడు. అలాగే వాణిజ్య హసరంగా 1,50,00,000కు సన్ రైజర్స్ హైదరాబాద్ దక్కించుకుంది. ఇకపోతే రచిన్ రవీంద్రకు కేవలం 1,80,00,000 మాత్రమే లభించింది. అతని చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. అలాగే శార్దుల్ ఠాగూర్ ను కూడా చెన్నై 4 కోట్లకు దక్కించుకుంది.